తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆడపిల్లలుగా పుట్టడమే వీళ్ళనేరమా? అంతేనండి. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఆడపిల్లలుగా పుట్టి ఈ లోకంలోకి రావడమే పాపం. జనాభా లెక్కలో వీళ్ళు ముగ్గురు లేరు, మనుషులు మాత్రమే బ్రతుకున్నారు. ఇది నిజమండి. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. మా అమ్మ మా నాన్న తప్పిపోయారు అంటున్నారు తప్పితే మమ్మల్ని వదిలించేసుకున్నారని వాళ్ళకి తెలియక మరి లేదంటే మా అమ్మ మా నాన్న తప్పిపోయారు అంటున్నారు. తల్లిదండ్రులు లేరు, మేము పుట్టాము అనడానికి ప్రూఫ్ లేదు. ఎవరికి పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతకాలో కూడా తెలియదు. దేనికోసం మాకు ఈ బ్రతుకు? నువ్వు ఉండు, 2 days ఇక్కడ ఉండు. అక్క వాళ్ళు తీసుకెళ్ళి నేను వస్తాను. నేను వస్తాను. ఎక్కడికి? మా అక్కలతో. కనీసం ఇంటి పేరు కూడా లేని ఈ ముగ్గురు చిన్నారుల విషాద గాథ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, అదేవిధంగా పేపర్స్ కూడా డైలీ చూస్తుంటాం. అందులో చూసే కొన్ని వార్తలు కొంతమందికి ఎమోషనల్ క్రియేట్ చేస్తాయి, కొంతమందికి ఒక స్పెషల్ స్టోరీగా కనిపిస్తుంది, కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీలా కూడా కనిపిస్తుంది. కానీ నేను ఈరోజు చూపించబోయే స్టోరీ అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా పేపర్ చూస్తున్నాం, ఆడపిల్లలంటే కడుపులోను కూడా అమ్మ దగ్గర రక్షణ లేదు, బయటికి వచ్చినా రక్షణ లేదు. అయితే ఆడపిల్ల అని తెలియగానే కొంతమంది తల్లిదండ్రులు చంపడానికి కూడా వెనకాటం లేదు. భూమి మీదకు వచ్చి కొన్ని రోజులు వారితో జీవించిన తర్వాత కూడా ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళు ఎలా వదిలించుకోవాలని అతి కిరాతకంగా చంపేసిన వార్తలు చూసాం. అయ్యో దేవుడా, ఇలాంటి వారిని ఏమనాలని కూడా మనసులో తిట్టుకున్నాం. అయితే నేను ఈరోజు చూపించబోయే ఒక ముగ్గురు చిన్నారులు కదా. సో మీరేమి వారికి డబ్బులు కూడా ఇవ్వవసరం లేదు, ఎవరిని డొనేట్ చేయమని కూడా హెల్ప్ అడగాం. కానీ వీళ్ళు ముగ్గురిని చూసిన తర్వాత అసలు మీకేం అనిపించిందో ఒక్క కామెంట్ ని మాత్రమే అడుగుతున్నాం. ఒకసారి ఆ ముగ్గురు పిల్లల యొక్క స్టోరీని లైవ్ లో చూపిస్తాను పదండి. మనం వివిధ అకేషన్స్ సంబంధించి ఎవరైనా హ్యాపీ బర్త్డేస్ కానీ లేదంటే స్పెషల్ అకేషన్స్ ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆర్ఫన్స్ హోమ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ వెళ్తుంటుంటాం. వారికి నచ్చిన ఫుడ్ ని ఆ రోజు డొనేట్ చేసేస్తాం, మన పని అయిపోయింది. ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ కి, నా స్పెషల్ అకేషన్స్ కి గుర్తుగా కొంతమందికి కడుపు నిండా భోజనం పెట్టామని వచ్చేస్తుంటాం. కానీ ఆ అనాథాశ్రమంలో ఉండే పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా కొంతమంది దేవుడు రాసిన రాత వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు కొంతమంది అయితే పుట్టిన బిడ్డల్ని ఎలా అయినా వదిలించుకోవాలి, అందులోని ఆడపిల్లలు, వీరి వల్ల మనకి రూపాయి ఉపయోగం కూడా లేదంటూ కొంతమంది తల్లిదండ్రులు చేసిన అతి కిరాతకమైన ఆలోచనకి బలైనటువంటి ఒక ముగ్గురు ఆడపిల్లల జీవిత విషాద గాథని తెలిపేందుకు నేను కూడా వచ్చేసాను. సో ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ముగ్గురు కూడా మహాలక్ష్మిలా ఉంటారు, చక్కని రూపం. ముగ్గురు పిల్లలు కూడా ఎలా అంటే మనం అష్టలక్ష్మిని పిలుస్తుంటుంటాం కదా, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అదేవిధంగా సంతాన లక్ష్మి, అలా వివిధ లక్ష్మిగా పిలుస్తుంటాం. అందులో ఒక ముగ్గురు అనుకోవచ్చు, వీళ్ళు ముగ్గురిని కూడా నేనైతే ధైర్యలక్ష్మిలుగా అంటాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా అసలు చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే అమ్మ నాన్న తప్పితే మరో ప్రపంచం ఏంటో వీళ్ళ ముగ్గురికి ఇంకేమీ తెలియదు. అలాంటి టైంలో పేరెంట్స్ తీసుకున్న ఒక అతి నీచమైన నిర్ణయం, ఎలా అయినా వీళ్ళ ముగ్గురిని వదిలించేసుకోవాలి, ఆడపిల్లలంటే మాకు భారం, బాధ్యత మేము మొయ్యలేమంటూ ఒక ట్రైన్లో చూసారు కదా, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళ పని అయిపోయిందేమో కానీ ఈ ముగ్గురికి ఇప్పుడు ఎంత బాధ తెలుసా? వయసులోకి వచ్చారు. ఈ వయసులో తల్లి పక్కన ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది, కానీ చెప్పడానికి కానీ ఏమైనా వారి యొక్క పర్సనల్ నీడ్స్ చూడడానికి కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ లేరు. అంతేకాకుండా అసలు అమ్మాని ఎవరిని కూడా పిలవాలో వారికి తెలియదు. సో ఇక్కడ ఆశ్రమానికి సంబంధించి తల్లిలా వీళ్ళ వార్డెన్ సాకుతున్నప్పుడు కూడా
అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చుట్టాల ఇంటికి వెళ్తుంటుంటారు. వాళ్ళు చూడడానికి చుట్టాలు వస్తుంటుంటారు, ఏవో ఒకటి చేస్తుంటుంటారు. సో వాళ్ళందరికీ చుట్టాలు ఉన్నారు. కానీ మా ముగ్గురిని ఎవ్వరు ఎక్కడికి తీసుకెళ్లరు, మమ్మల్ని చూడడానికి కూడా ఎవ్వరు రారు అంటూ ఒకసారి నా కాసి చాలా దీనంగా చూసి అడిగారు. సో ఏంటి వీళ్ళు ముగ్గురు అందరూ వెళ్ళిపోయారు కానీ వీళ్ళు ముగ్గురు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడిగితే అప్పుడు ఆ వార్డెన్ మేడం అసలు స్టోరీ అంతా కూడా చెప్పారు. ఒకసారి వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఇక్కడ ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది వార్డెన్ మేడం కూడా అడుగుదాం. ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆర్ఫాన్స్ హోమ్. సో ఇక్కడికి సంబంధించి అందరికీ కూడా అమ్మల వార్డెన్ మేడమే చూస్తారు. సో ఈ వార్డెన్ మేడం చేతిలో ఎంతో మంది పిల్లలు ఒక మంచి భవిష్యత్తును చూస్తున్నారు. అంతేకాకుండా మంచి ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళారు. అంతమందిని కూడా ఒక అమ్మల దగ్గరికి తీసుకొని వారిని సాకడమే కాకుండా వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పించి అన్నీ తానే హాస్టల్ మేడం ఇక్కడ వీరందరినీ సంరక్షించడానికైతే ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు గురించి మేడంని కానీ కదిపితే ఇంకా ఆవిడ మనసులో బాధ వర్ణానితీతం అని చెప్పుకోవాలి. ఒకసారి మాట్లాడదాం. ఏంటి వీళ్ళు ముగ్గురు యొక్క విషాద గాథ, వింత గాథ కూడా అడుగుదాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. మీ చేతులు చూస్తుంటే నాకైతే మాత్రం నిజంగా ఇలా అంటే ఎంత పెట్టినా నమస్కారాలు తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో వేల మంది చేతి భోజనం అన్నం పెట్టడం కానీ, వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దడం కానీ, ఒక అమ్మలా మనం ఇంట్లో ఒక ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే పేరెంట్ గా చాలా కష్టం. కానీ ఇంతమందికి పేరెంట్స్ ఉండరు, అన్నీ మీరే, అమ్మ నాన్న అన్నీ మీరే. వాళ్ళు స్ట్రిక్ట్ గా చూడాలన్నా మీరే, వాళ్ళకి గసిరి అన్నం పెట్టాలన్నా మీరే. ఇంతమందికి అమ్మ అయ్యారు. మేడం ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి కూడా ఎప్పుడూ నాకు ఫోన్ చేసి మేడం వీళ్ళ ముగ్గురు పరిస్థితి వేరు, వీళ్ళ ముగ్గురి జీవితం వేరు, నేను ఇప్పటికొచ్చి ఎవరిని కూడా ఇలా చూడలేదన్నారు. ఏంటి మేడం అసలు వీళ్ళ ముగ్గురు స్టోరీ? వీళ్ళు చిన్నప్పుడు పసికందప్పుడే ఒక 2 సంవత్సరాలు అప్పుడు ఈ అమ్మాయి ఉంటది, ఒక 5-6 సంవత్సరాల అమ్మాయి ఉంటది, 7 సంవత్సరాలు ఈ అమ్మాయి ఉంటదండి. వీళ్ళు ముగ్గురిని కూడా చిన్నప్పుడే ట్రైన్లోని వాళ్ళు వదిలించుకోవాలని ఆడపిల్లలని, లేకపోతే వీళ్ళు ఎందుకు మాకు బరువు అన్న ఆలోచనతో పిల్లల్ని మాత్రం ట్రైన్లో వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మాకు పిఎఫ్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆధీనంలోనే తీసుకొచ్చి మాకు అప్పచెప్పారండి. మాకు అప్పచెప్పిన దగ్గర నుంచి ఈ పిల్లలు ముగ్గురు కూడా మా దగ్గరే ఉండి స్కూల్స్ జాయిన్ చేసి వాళ్ళు మంచి చెడ్లు చూసుకొని మా డైరెక్టర్ గారు అన్ని బాధ్యతలు తీసుకొని చేశారండి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు చూసే చూపులైనా వీళ్ళు పడే బాధలైనా ఎలా ఉంటదంటే, మాకు ఎవ్వరూ లేరు, తెలిసిన వాళ్ళు కూడా కనీసం ఎవ్వరూ లేరు. తల్లిదండ్రుల ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదండి పిల్లలకి. ఈ పిల్లలకి ఎవరికి కూడా వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ ఊర్లు తెలియదు. కనీసం ఇక్కడ జడ్జి గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారు ఈ పిల్లల ముగ్గురు గురించి. వీళ్ళ గురించి బీహార్ అని వీళ్ళు చెప్తే అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. కానీ ఇప్పటికొచ్చి ఈ పిల్లలు తప్పిపోయారని పోలీసు కంప్లైంట్ కానీ లేకపోతే ఎంక్వైరీ చేయడం కానీ ఇప్పటికొచ్చి ఎక్కడా జరగలేదండి. జరగపోయేసరికి మాకు ఇంక ఎవరు రారులే, ఇంకెవరు లేరులే అన్న దీంట్లో మేము ఇంకా వీళ్ళని ఉంచేసి పూర్తిగా ప్రతి ఒక్క సంరక్షణ మేమే చూసుకుంటున్నామండి. మీ తల్లి లేదు, తండ్రి లేరు, మా పరిస్థితి ఏంటి, ఇంకెప్పుడు మేము ఇలాగే ఉంటామా, మాకు మంచి చెడ్డ చూసిన వాళ్ళు ఎవరు లేరా, మాకెవరు చూస్తారు, ఈ పిల్లలందరూ ఇంట్లోకి వెళ్తా ఉంటారు, ఎవరో ఉన్నవాళ్ళు మా అమ్మ ఉంటే మా అమ్మ, తాత ఉంటే తాత, ఎవరో ఒకరు చుట్టాలో పట్టాలు ఎవరో ఒకరు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళడమో చూడడమో చేయడమో ఇలా జరుగుతుంది. కనీసం వీళ్ళకి ఏది ఈ హాస్టల్ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం తెలియని పిల్లలు. కొన్ని ఎవరికైనా అడాప్షన్కి ఇద్దామని అంటే ఈ ముగ్గురు కూడా ఒకే ఇంటికి వెళ్తాం అంటున్నారే తప్ప వేరుగా వెళ్ళమని చెప్పి ముగ్గురు పట్టుకొని ఏడ్చినప్పుడు వచ్చే బాధ ఇంత అంతా కాదండి. ఎందుకంటే వాళ్ళు మేము ఎవరిని చెల్లిని విడిచిపెట్టి వెళ్ళం, అక్కని విడిచిపెట్టి వెళ్ళం, మేము అక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాము. మేము వెళ్తే ముగ్గురు ఒకే ఇంటికి వెళ్తాం కానీ వేరే ఇంటికి మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఇక్కడే ఉండిపోతాము అని వాళ్ళు కూడా అడాప్షన్కి లెటర్ పెట్టొద్దని వీళ్ళు లెటర్ రాసి సంతకాలు పెట్టేసి ఇచ్చారండి. నాకు ఒక డౌట్ ఉంది, ఆడపిల్లలుగా పుట్టడమే వీళ్ళు నేరమా? అంతేనండి. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఆడపిల్లలుగా పుట్టి ఈ లోకంలోకి రావడమే పాపం.
వీళ్ళకి తల్లి ప్రేమ కావాలనుకుంటారు, తండ్రి ప్రేమ కావాలనుకుంటారు, అన్నదమ్ముల ప్రేమ కావాలనుకుంటారు. కానీ వీళ్ళకి ఏ ప్రేమ లేదు. ఏ ప్రేమ అయినా మేము ఇక్కడే అందిస్తున్నామండి, ఇక్కడే చూసుకుంటున్నాం. ప్రతి ఒక్క విషయం వాళ్ళకి ఏది కావాలన్నా, ఏదైనా అవసరమైనా, బాగోపోయినా, మంచి అయినా చెడ్డైనా సమస్తం మేమే చూసుకుంటామండి. మేడం అంటే దేవుడు కొన్ని ఇబ్బంది మనం తీసుకొచ్చి ఇవ్వలేం. ఎంత మనం ప్రేమగా చూసుకున్నప్పుడు కూడా ముగ్గురు ఆడపిల్లలు అంటే ఒక ఏజ్ మెచ్యూర్ అయ్యే ఏజ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక తల్లితో షేర్ చేసుకునేది వేరు. ఆ తల్లి దగ్గర ముద్దు గారాబం. ఎందుకంటే మనకి ఏదైనా పెయిన్ వచ్చేటప్పుడు అమ్మని గట్టిగా పట్టుకుంటే ఆ పెయిన్ సగం పోతుంది. ఆ ఫీలింగ్ లో అంటే బ్లడ్ రిలేషన్ లో ఉన్న బంధం అటువంటిది. అలాంటిది ముగ్గురు కూడా కనీసం వారి కోసం ఎవరూ లేరు. అంటే మీరు మదర్ గా ఉన్నారు కానీ మదర్ కాలేరు, మదర్ గా ఉన్నారు. అవునండి. ప్రతి ఒక్కరిని చూస్తారు, ఏమ్మా బుజ్జి, ఏమ్మా కన్నాని. ఇక్కడ ఈ ఆర్ఫన్ హోమ్ కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక బిస్కెట్ తేవడం మిగిలిన వాళ్ళకి. అవునండి. కానీ వీళ్ళు ముగ్గురు చాలా జాలీగా మా కోసం ఎవరు రారా, ఎప్పటికైనా వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూనే జీవితం ఎప్పటికైనా మా అమ్మాళ్ళు ఎక్కడైనా మేము ఉన్నామని తెలిసి వస్తే మేము మా అమ్మ నాన్న దగ్గరికి మేము వెళ్ళిపోతామని మాత్రం ఎప్పుడు అంటూ ఉంటారండి. ఏ వయసులో వచ్చినా మా అమ్మ నాన్న వచ్చినట్టయితే మేము వెళ్తాము, మా ఇంటికి వెళ్ళిపోతాము అంటూ ఉంటారండి పిల్లలు కూడా. ఎందుకంటే ఎంత మేము ప్రేమ అందించినా తల్లి తండ్రులు ఇచ్చిన ప్రేమ మేము అందించలేమండి. ఆ తల్లి ప్రేమ సాటి అనేది ఎవరు రాలేరు కూడానండి. మేము ఎంత ప్రేమ, ఎంత సర్వీస్ మేము అందించినా సరే వాళ్ళకి బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటారండి, కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటారు, ఇది లేదని అంటే ఎవరితో చెప్పుకుంటారు. తల్లితో చెప్పుకున్నట్టుగా ఇక్కడ వార్డెన్ గా నేను అన్ని చూసుకున్నా సరే, ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నా సరే, ఏదో మూల తల్లి కావాలి, మా అమ్మ ఉంటే ఇలా చూసుకునేదేమో, ఇలా చేసేదేమో అన్న భావం వాళ్ళ మనసులో మాత్రం. అంటే నేను ఒక 2-3 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. వీళ్ళ పరిచయం అయిన తర్వాత నా కోసమే ఈ మేడం వచ్చారు అనేసి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. అంటే ప్రేమ అంటే నా కోసం కూడా వీళ్ళు వస్తున్నారు కదా అని ఆ ఫీలింగ్ అయితే నేను చూసాను. మేడం అసలు ఆ రోజు ఇప్పటికీ మీకు అంటే ఇంత మంది ఉన్నారు కానీ వీళ్ళందరూ పర్సనల్ లైఫ్స్ ఒక ఎత్తు, కానీ వీళ్ళు ముగ్గురిది ఒక ఎత్తు అని మీరు చెప్పారు. ఆ రోజు వీళ్ళు ముగ్గురిని చూసినప్పుడు అసలు ఏమనిపించింది మేడం? ఇప్పటికైనా వీళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారని మీకు అప్పుడు నమ్మకం ఉందా? అప్పుడు చూసిన రోజు లేదు మేడం. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఎంక్వైరీగా వాళ్ళు చేయడం గాని, ఇప్పటికొచ్చి ఎవరు కూడా రావటం గాని ఏది జరగలేదు. అప్పుడు కూడా వస్తారేమో, ఒకవేళ తీసుకెళ్తారేమో అని ఆస్తాం మేము చూసాం గానీ ఇప్పటికొచ్చి ఎంక్వైరీ కూడా లేదు. మేము కూడా ఎంక్వైరీ పెట్టాము, ఎవరికైనా అడాప్షన్ కి ఇవ్వటానికి లెటర్స్ పెట్టాము. కానీ ఒకే ఇంటికి ముగ్గురు పిల్లలు తీసుకెళ్లాలంటే ఈ రోజులను బట్టి చాలా కష్టమండి. అందులో ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే అన్నట్టుగా చూస్తారు. అంటే ఆడపిల్లలు అంతేనండి. అంటే సినిమాల్లోని మనకి పత్రికల్లో వచ్చేవి ఆడపిల్ల అంటే భారం కాదు అనేసి కేవలం మాటల వరకే. కానీ ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం ఆడపిల్లలు ఎక్కువైతే మాత్రం ఎలా ఒకలా వదిలించే. రీసెంట్ గా అంటే కొన్ని రోజులు పెంచిన తల్లిదండ్రులే మనం ఒక రోజు వాళ్ళతో ఎఫెక్షన్ గా ఉంటేనే మరుసటి రోజుకి ఇంకా ఎఫెక్షన్ రెండింతలు అవుతుంది. అలాంటిది ఆడపిల్లలు పుట్టారు, ఆస్తి తీసుకువెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు మాకు అవసరమా అని అతి కిరాతకంగా స్విమ్మింగ్ పూల్స్ లో గానీ లేదంటే బయటికి వెళ్దామని చెప్పి అతి కిరాతకంగా చంపేసిన పేరెంట్స్ చూసాం. వాళ్ళది ఒక బాధ. అందరూ ఉండి కూడా అసలు ఎందుకు మేము ఇక్కడ ఉన్నామో తెలియదు, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎందుకు కన్నారో కూడా తెలియదు, మాకేంటి నరకం అని ఆలోచిస్తున్నాం. అసలు రాబోయే భవిష్యత్తు ఏంటో కూడా వీళ్ళకి అర్థం కాలేదండి. మేము పెద్ద అయ్యాక మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరైనా మమ్మల్ని చేసుకోవడానికి వస్తారా రారా, లేదు మేము ఒంటరిగా ఇలాగే హాస్టల్లో ఉండిపోతామా అన్న ఆలోచనలు కూడా పిల్లలకు ఉన్నాయండి. ఎప్పుడైనా మాకు ఎవరైనా మేడం కనీసం అంటే ఏదో ఒక సోర్స్ ఉంటది, ఆధార్ కార్డు ద్వారా ఏదో అంటే పేరెంట్స్ కి చేరవేసే వాళ్ళ ఊరు కనుక్కోవడానికి, మనకి వాళ్ళ ఊరికి సంబంధించిన లాంగ్వేజ్ కానీ అసలు ఏవి కూడా ఎక్కడ కనపడలేదండి. వీళ్ళు ఆధార్ కార్డు సృష్టించడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మేము తిరిగామండి. తర్వాత స్కూల్స్ లో మేడమ్స్ కూడా మేము మాట్లాడాము. వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా లేదండి. ప్రతి ఒక్కరికి అమ్మఒడి అవి ఇవి వస్తున్నాయి కానీ వీళ్ళకి ముగ్గురికి ఏమీ రావటం లేదండి. స్కూల్స్ లో కూడా మొన్నటి వరకు యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ ఏది ఇవ్వలేదు. ఈ మధ్యనే మేము కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి అక్కడ స్కూల్లో సబ్మిట్ చేస్తే
ఈ మధ్యన వీళ్ళకి బుక్స్ బ్యాగులు ఇచ్చారు కానీ అమ్మవాడి కానీ వాత్సల్య ఏవో అమౌంట్ అంటారు అది కానీ మిషన్ ఏ వాత్సల్య. ఆధారాలు లేక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎటువంటి ఆధారాలు క్యాస్ట్ కానీ ఈ 3 లేకపోవడం వల్ల ఈ 3 పిల్లలకి కూడా ఎటువంటిది గవర్నమెంట్ నుంచి రావాల్సింది వీళ్ళు పొందుకోవటం లేదు. ఏది కూడా వీళ్ళకి సపోర్ట్ లేదు. కానీ ఉన్న వాళ్ళకి అన్ని అందుతున్నాయి కానీ ఎటువంటి ఆధారం లేని పిల్లలకు మాత్రం ఒక్క సపోర్ట్ కూడా లేదండి. కేవలం ఆ, తల్లిదండ్రులు చేసిన ఒక శాపమో పాపమో వీరు పాలిట ఎలా అయిందంటే, మీరు ఎలాగూ పెంచలేమని వదిలేస్తారు వీళ్ళ యొక్క పేరెంట్స్ కానీ చుట్టాలు. సరే పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల దూరం అయ్యారేమో, కనీసం చుట్టాలు వారి పేరెంట్స్ వారిని భరించలేరు. ఆడపిల్లలుగా పుట్టారు కాబట్టి వారి బాధ్యత తీసుకోలేకపోయారు అనేసి ఒక 2 మాటలు చెప్పేసి వారి బర్త్ సర్టిఫికేట్లు లేదంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవో ఇస్తే పిల్లలకి ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలు ఏవో వాటికి అర్హులు అవ్వను కదా. కనీసం దేనికి ఇటు తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోలేకపోవడం ఒక వింత, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలకి పాపం వారి దగ్గర ఏమి ప్రూఫ్స్ లేకపోవడం వల్ల మేము మనుషులు మాత్రమే బ్రతికి ఉన్నాం కానీ జనాభా అంతే. లెక్కల్లో లేము అనే రీతిలో ఉందా? కరెక్ట్ అండి, ఇది చాలా కరెక్ట్. జనాభా లెక్కలో వీళ్ళు 3 లేరు, మనుషులు మాత్రమే బ్రతుకున్నారు. ఇది నిజమండి. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. ఎందుకంటే వీళ్ళు వయసులు కూడా తెలియక మేము కేజీహెచ్కి వెళ్ళి DNA టెస్ట్ చేసి వాళ్ళ వయసు నిర్ధారణ తీసుకొని అప్పుడు స్కూల్స్లో మేము వేసాం. స్కూల్స్ నుంచి ప్రతి టీచర్ కూడా ఫోన్ చేసి మాకు ఆధార్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, రేషన్ కార్డు కావాలని అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? మేము ఏం తెచ్చి మేము ఆ ప్రూఫ్ చూపించగలం? కాకపోతే మొత్తానికి ఏదో రకంగా ఆధార్ కార్డు మాత్రం సృష్టించగలిగాం కానీ మిగతా ఏ ప్రూఫ్లు పిల్లల దగ్గర లేవు, మా దగ్గర కూడా లేవండి. మేడం ఇప్పటి వరకు వీరి బాధని మనం చూసాం కానీ ఈ ఇద్దరు కూడా సేఫ్ గా ఉన్నారంటే దీనికి కారణం ఆ పెద్ద వాళ్ళ అక్క అండి, వాళ్ళ అక్కేనండి. ప్రతిదీ ఎలాగంటే పడుకున్న 3 ఒకే దగ్గర పడుకుంటారు, తిన్నా 3 ఒకే దగ్గర కూర్చుంటారు, ఏ పని చేసినా 3 ఆడుకుంటారు, 3 ఒకే దగ్గర ఉంటారు. అస్సలు బాండింగ్ అనేది వీళ్ళు 3 అస్సలు తప్పరండి. ఏ టీవీ దగ్గర కూర్చున్నా ఆడుకున్నా వీళ్ళు 3 ఎక్కడ ఒకళ్ళు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితిలో ఉన్నారండి వీళ్ళు 3. ఆ ఏజ్ లో అంటే ఆ రోజు రైల్వే స్టేషన్ లో వీళ్ళ పేరెంట్స్ ట్రైన్ లో వదిలేసి వెళ్ళిపోయారు కానీ అమ్మ కోసం వెతుకుతానని తనొక దూరం వెళ్ళిపోయి తనేదో తప్పడిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక్కొక్క గూటికి ఒక్కొక్క పక్షిలా కాకుండా నా తల్లిదండ్రులు వదిలేశారు నేనేనా బాధ్యత కానీ వీళ్ళిద్దరిని కూడా తనే అప్పటికి అమ్మ అయింది కదా. అమ్మ నాన్న అన్ని ఆ నిమిషం అయింది. అంత జాగ్రత్తగా వీళ్ళిద్దరిని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి లేదు బాధ్యత కానీ అభం శుభం తెలియని ఆ పిల్లకి వచ్చిన బాధ్యత ఆ తల్లిదండ్రులకి లేకపోవడం. ఇప్పుడు పిల్లలకి గడుస్తాను తెలివితేటలు లోకం ఎలా బతకాలో తెలుసు గాని వీళ్ళు 3కి అది కూడా తెలియదండి. ఎలా బతకాలో తెలియదు, మాయ మర్మం ఏమీ తెలియదండి 3కేను. అంత కల్మషం లేని పిల్లలండి 3. నిజంగా చెప్తాను, కల్మషం లేని పిల్లలంటే వీళ్ళు 3. ఎవరి మీద ఎటువంటి మాట గాని ఒక దూషించడం గాని ఒకళ్ళ అన్నం గాని ఇప్పటికొచ్చి చూడలేదండి 3. నోటంటే మాటలు ఎప్పుడు వస్తాయా నేను కూడా చాలా రోజులు బట్టి చూస్తున్నాను. ఎందుకంటే కొంతమందిని మనం చేసిన స్టోరీల ద్వారా చైల్డ్ రైట్స్ వాళ్ళు కానీ ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు కానీ అంత స్పందించి ఈ ఆర్ఫన్ హోమ్ కి తరలిస్తుంటుంటారు. సో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరైనా డోనర్స్ కానీ స్పాన్సర్స్ సంబంధించి కానీ వస్తున్నట్టయితే అందరినీ చూస్తుంటాం. కానీ వీళ్ళు 3 నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక గూటిలోన ఫుడ్ పెట్టడం కోసం తల్లి ఎగిరిపోయి ఆ తల్లి ఏమైందో తెలియకపోతే 3 పక్షులు కూడా చిన్న ఇంకా అప్పుడే పుట్టి గుడ్డుల నుండి బయటకు వస్తాయి కదా, మా తల్లి ఎప్పుడు వస్తుందా అని ఆశగా నోరు ఇలా బయటకు పెట్టి చూస్తుంటాయి కదా గూట్లు అని. ఆ 3 పక్షులు నాకు గుర్తొస్తాయి. వీళ్ళు చూస్తుంటే నోటు నుండి మాట రాదు, మా కోసం ఏమైనా ఎవరైనా తెచ్చారా, మా కోసం ఏమైనా వచ్చారేమో అని పరిగెట్టుకొని ఇలా చూస్తారు. కానీ వారికి తెలియదు కదా ఇంకా జీవితం అంతా కూడా ఆ జీవితం ఇంకా వాళ్ళు రాకపోవడమే మంచిదేమో. ఎందుకంటే ఇలా బ్రతుకుతున్న వాళ్ళు కూడా తీసుకువెళ్ళి ఇంకేం చేస్తారో ఏమో కూడా తెలియదు. అంత కర్కశంగా ఆ పేరెంట్స్ అప్పుడు బిహేవ్ చేశారంటే. సో కానీ పేరెంట్స్ అలా చేసినా వీళ్ళకి ఏంటంటే దేవుళ్ళుగానే చూస్తున్నారు. మా అమ్మ మా నాన్న తప్పిపోయారు అంటున్నారు తప్పితే మమ్మల్ని వదిలించేసుకున్నారు అని వాళ్ళకి తెలియక మరి లేదంటే మా అమ్మ మా నాన్న తప్పిపోయారు అంటున్నారు.
సో ఇంకేమనాలి, మనం ఒక్కసారి పెద్దమ్మాయితో మాట్లాడదాం. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చూడండి, మా అమ్మ నాన్న మాకేమీ ఇవ్వట్లేదు, మేమంతా చదువుతున్నాం, అన్ని చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ చూడండి, వీళ్ళ పేరెంట్స్ చూడండి, అలా చూసుకుంటున్నారు, బైక్స్ కొనిస్తున్నారు, మంచి మంచి ఆర్నమెంట్స్ చేస్తున్నారు, మేకప్ కొంటున్నారు, మేకప్ సామాన్లు అన్నీ కూడా ఎలా కావాలో బుట్ట బొమ్మలా చేస్తున్నారు. మా అమ్మ మా నాన్న కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చాలా మంది పిల్లలు అంటారు కదా. అలాంటి పిల్లలకి వీరి యొక్క బాధ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు చాలా మంది పేరెంట్స్ ఏముంది, మనం తీసుకునే సరదాల కోసం ఒక బిడ్డని కనేసాం, పోషించలేక ఒక చెత్త కుప్పలో పడేసాం, లేదంటే ఎక్కడో వదిలేసాం అనేసని ఇంటికి వెళ్ళి ధీమాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. మీరు వదిలేసిన పసిగొడ్డుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వీళ్ళు ముగ్గురు జీవితాలే వాటికి నిదర్శనం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, మేము పుట్టాము అనడానికి ప్రూఫ్ లేదు, ఎవరికి పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతకాలో కూడా తెలియదు. దేనికోసం మాకు ఈ బ్రతుకు? మాకెందుకు, మమ్మల్ని ఎందుకు మేము కనమని అడిగామా? అమ్మ నాన్న మిమ్మల్ని అడగలేదు కదా, మీరే కన్నారు, మీరే వదిలించేసుకున్నారు. మా పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆశ్రమాలు లేకపోతే మాలాంటి వారు ఏమవ్వాలి? మేము కూడా ఎటో ఒక రైల్వే ట్రాక్స్ కిందో లేదంటే ఇంకెక్కడో ఒక మృతదేహాలుగా కనబడాలి అని అడుగుతున్నా. వీరి యొక్క చూపులు మీకు అర్థం అవ్వాలనే ఈ స్టోరీ చేయడానికి ప్రధాన కారణం. ఒకసారి ఆ పెద్దమ్మాయితో మాట్లాడదాం. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఉషా, సార్ది, ఆర్తి. వాళ్ళకి ఆ పేర్లు తప్పితే ఇంకో పదాలు ఏమీ తెలియవు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు నేర్చుకున్న లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోయారు. ఇక్కడ లాంగ్వేజ్కి ఇంకా అలవాటు పడలేదు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలో అసలు లాంగ్వేజ్ కూడా రాదు. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉన్న లాంగ్వేజ్ ఒకటి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లాంగ్వేజ్ ఒకటి. సో ఏదైతేనే నేను ఆ పెద్దమ్మాయిని మాత్రం అప్రిషియేట్ చెయ్యాలి. ఎందుకంటే అన్ని బాధ్యతలు తెలిసిన వాళ్ళమే తప్పటి అడుగులు వేస్తుంటుంటారు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ స్టేషన్లో వదిలేసి వదిలించుకొని వెళ్ళిపోయినా వాళ్ళు వదిలేసినట్టు నేను అదే ఇద్దరు చిన్నారులు వదిలేస్తే, నా చెల్లెళ్ళు వదిలేస్తే ఏమైపోతారా అని గట్టిగా చేతులు పట్టుకొని పోలీసుల కోసం వెయిట్ చేసింది ఆ అమ్మాయి. సో ఆ రోజు ఆ అమ్మాయి ఆ ఒక్క క్షణం అలా ధైర్యంగా నిలబడకపోతే వీళ్ళ లైఫ్లు ఇంకోలా ఉండవేమో. ఏమో అంటే ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అన్ని వయసు ఉండి నోరు ఉండి అన్ని తెలిసిన వాళ్ళే తప్పించుకోలేకపోతున్నారు. అలాంటిది ఇలాంటి ముగ్గురు ఆడపిల్లల జీవితం ఇంకెలా మారనో. మేడం వాళ్ళిద్దరూ కాస్త పర్వాలేదు, మాటలో ఏవో అంటే పాపకి 7 years 5 years అంటే బుడిబుడి అడుగులు, తిని ఇంకా చిన్నపిల్ల అప్పుడు వచ్చేసింది కదా. మరి అమ్మ కోసం తను మేడం ఆ పిల్ల చిన్నప్పుడు మా దగ్గర రావటం వల్ల ఏమైందంటే ఏడుస్తా ఉంటే ఈవిడ సావిత్రి అని ఆయాగా ఇక్కడ చేస్తుందండి. మేము ఏడుస్తుందన్న అమ్మాయి ఆవిడ పక్కన పడుకోబెట్టామండి. ఊరుకోబెట్టేది, రాత్రులు ఏడుస్తూ ఉండేదండి. ఊరుకోబెట్టడం చేయడం చేస్తే ఈ పాప పాలు కోసం తడిమిన రోజులు ఉన్నాయండి. ఆ పాలు కోసం తడిమితే నిజంగా ఒక తల్లిగా తను చేసిన పని చాలా గ్రేట్ అండి. ఈ విషయం మాటల్లో మేము చెప్పలేము. ఎందుకంటే ఏడుస్తున్న పిల్లకి పాలు తడుముతా ఉంటే పాలు కోసం ఏడుస్తుందేమో అన్న బాధ ఆవిడలోని కలిగింది. ఆ పాలు ఇవ్వడానికి కూడా ట్రై చేసింది. కానీ తల్లి మాతృత్వం అనేది అప్పటికే ఇదయ్యింది కాబట్టి అందించలేము. కానీ రాత్రులు మాత్రం పాలు కోసం ఏడుస్తూ ఉండేదండి ఈ అమ్మాయి. ఆ మాతృత్వం అనేది మేము ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ లాలింపు మాత్రం అమ్మాయి ఆయమ్మగా ఆవిడ అందించగలిగిందండి. అంటే ఆవిడ పక్కనే చిన్నప్పుడు పడుకుండేది, ఎక్కువ కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా తన పక్కనే పడుకోబెట్టాము. అంటే చనుబాలు రాకపోయినా సరే స్పర్శ అందించాలన్న ఆతృత అదండి. అమ్మా అంటే తల్లి కాకపోయినా తల్లే మీరు, అవునా? మీరు కూడా అప్పుడు నేను అమ్మ అనేసుకుంటాను. అమ్మనే పిలుస్తుంది. నాకు ఇప్పుడు కూడా అమ్మే నీ దగ్గరే మీకోసమే చూసేది, అమ్మే ఉందేమో అని. ఒకసారి నేను ఊరు వెళ్తే జ్వరం ఎట్టేసుకుంది. మా వార్డెన్ గారు ఫోన్ చేస్తే మీ పిక్స్ వచ్చినా వచ్చి అంటే వెనక్కి వచ్చేసాను. ఆ రోజు అయితే జ్వరం వచ్చింది, లేకపోతే బెంగ పెట్టేసుకుందండి. కాదు కానీ తల్లిదండ్రులకి కనీస బాధ్యత లేదు. మనం ఎందుకో అసలు ఈ పిల్లల స్టోరీ నేను చెప్తుంటే అసలు ఆ రోజు వాళ్ళకి ఆ నిమిషం ఆలోచన ఎలా వచ్చింది? ఒక బిడ్డ పక్కన లేకపోతేనే తల్లి అల్లాడెళ్ళిపోతుంది. అలాంటిది ఫీడింగ్ ఇచ్చే మదరు
రాత్రి అయ్యేసరికి నా బిడ్డ నా పక్కన లేదు, పాలు తాగడానికి కూడా నా బిడ్డ ఎంత ఏడుస్తుందో అని ఆ తల్లికి అసలు మనసులో కలగలేదంటారా? ఏమో మేడం, అంత కర్కశంగా వాళ్ళు ప్రవర్తించారంటే కనీసం వాళ్ళు చదువు లేని వాళ్ళు అయి ఉన్నారో, లేకపోతే తెలియక అయి ఉన్నారో, లేకపోతే ఈ బిడ్డలు లేట్ అయిపోయారో. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఎంక్వైరీ పెడతాము ఇలా తప్పిపోయారని. నిజంగా ఆడపిల్లలు కావాలి, మా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు స్టేషన్లోని కంప్లైంట్ ఇచ్చే ఉండేవారు. ఆడపిల్లలకి అలా వదిలించేసుకుందాం అనుకున్న మనస్తత్వంతో ఉంటే వాళ్ళు ఇప్పటికొచ్చి ఎవరు మా దగ్గరికి ఎంక్వైరీకి రాలేదండి. వాళ్ళు వదిలించుకోవడానికే ప్రయత్నించినట్టున్నారు. ఇది ఈ చిన్నారి విషాద గాథ. విషాదం అంటే విషాదం కూడా కాదు, ఇంకా జీవితాంతం వెంటాడే ఒక పీడ కళ. ఎవరైనా తల్లిదండ్రుల్ని ఒక దైవంగా భావిస్తుంటారు, కానీ తల్లిదండ్రులే భూతాల్లా దెయ్యాల్లా మారి మాకు జీవితం లేకుండా చేసేశారు అని ఈ పసి హృదయం యొక్క ఆవేదన. ఉషా, నేను దీన్ని మాత్రం ఒక స్పెషల్ కిడ్ అండ్ బ్రేవ్ చైల్డ్ గా చెప్తాను. ఎందుకంటే ఇంకా అంతకు మించి ఇంకేం పెద్ద పెద్ద పదాలు ఉన్నా సరే అన్ని కూడా తనకే చెందుతాయి. అతి చిన్న వయసులోనే వాళ్ళిద్దరు బాధ్యత తీసుకుంది. అమ్మ అయింది అంటే అక్కే ఒక తల్లిగా మారి వాళ్ళిద్దరు బాధ్యతలు కూడా తీసుకుంది. ఇక్కడ ఏ కష్టం వచ్చినా తనే ధైర్యం చెప్తుంది ఈ ఇద్దరు చిన్నారులకు. ఉషా, ఎలా ఉన్నా? బాగున్నా మరి వచ్చానా నీ కోసం చూడడానికి? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాను? 2-3 సార్లు వచ్చానా? వచ్చానా? హ్యాపీయా ఇప్పుడు? హ్యాపీ అక్క. నీకు చిన్నప్పుడు అప్పుడు అసలు ఏం జరిగిందిరా ట్రైన్ లో? నీకు గుర్తుందా ఆ రోజు? అసలు ఏమైంది ఆ రోజు? మా నాన్న చెన్నైకని వెళ్తున్నాడు. అప్పుడు మేము ఇది ట్రైన్ ఎక్కిపోయాము. మా నాన్న వాటర్ గానే దిగారు. అప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. మేము మధ్యలో ఉండము. మా అమ్మేమో అడిగి ట్రైన్ కాస్త వెళ్ళింది, అటుని దూకేసింది వెళ్ళప్పుడు. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపారు మిమ్మల్ని. తీసుకెళ్లి సుసుగారి హాస్టల్ అని అక్కడ పెట్టారు మమ్మల్ని. మరి ముగ్గురు, అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ, మీ దేవురు అప్పుడు నీకు తెలియదమ్మా అసలు ఏమేమో? ఊరు పేరు కూడా తెలియదు. అమ్మ చెప్పలేదా? తర్వాత మీరు శిశుగృహంకి పోలీసుల దగ్గరికి వెళ్ళారు కదా, మిమ్మల్ని అప్పుడు ఎవరు వాళ్ళ దగ్గరికి పంపించారు? నువ్వే తీసుకొని వెళ్ళావా? CWC వాళ్ళు తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ అమ్మ దిగిపోయింది అన్నారు కదా, అమ్మ బయటకు వచ్చేసింది, నాన్న వాటర్ కోసం వెళ్ళి ఉండిపోయారు అన్నారు కదా. ఆ తర్వాత మీ ముగ్గురు ఎలా వెళ్ళారు? ఎవరైనా తీసుకెళ్ళి వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండిపోయారని అప్పచెప్పారా? చెప్పలేదు. ఒక అక్క డ్రైవర్ కి ఫోన్ చేసి ఆపారు ట్రైన్. ఇంకో అక్క మిమ్మల్ని గమనించి ఆపి వాళ్ళకి అప్పచెప్పారా పోలీసులకి? అవునా? అప్పుడు మరి బాగా చిన్నది కదా ఇది, దీని పేరేంటి? సారథి బాగా చిన్నది. మరి అడగలేదా అమ్మకా? అమ్మ అమ్మ అని ఏడవలేదా? అప్పటికి పాలు తాగుతుంటుందేమో అమ్మ దగ్గర కదా, అడగలేదా? అడగలేదా? మరి తర్వాత ఎవరైనా వచ్చారా మీరు ఆ స్టేషన్ ఉన్నప్పుడు గానీ? అమ్మ వాళ్ళ తాలూకోలు గాని, ఎవరైనా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు? అసలు మీరు ఎంతమంది ఇంట్లో ఉండేవారు? 5గురు. ఎవరెవరు? నేను, మా చెల్లి ఆర్తి, అక్క అన్య. అక్క పేరేంటి? కిరణ్. అక్క పేరు కిరణ్. అన్నయ్య పేరు ధనవత్. మీది బీహారా? ఊరు పేరు తెలుసా? బీహార్ దగ్గర ఎక్కడ ఏమీ తెలియదా? తెలీదక్క. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఎలా చూస్తున్నారు? బాగా చూసుకున్నాను. అమ్మలా చూసుకుంటున్నారా? ఏ కష్టం వచ్చిందన్నా? మరి నీకు అనిపిస్తుందా? ఇక్కడ అందరూ వస్తారు కదా, అందరు పుట్టినరోజులకు కానీ, ఇప్పుడు సెలవులు సమ్మర్ సెలవులు కదా, అందరూ చుట్టాల ఇంటికో లేదంటే వాళ్ళ తాతగారి ఇంటికో, అమ్మ నాన్న లేకపోయినా ఎవరో చుట్టాల ఇంటికి వెళ్తుంటారు 2 days. కానీ మీకు అనిపిస్తుందా మేము కూడా వెళ్తే బాగుందని అనిపిస్తుందా? అనిపిస్తుంది. నీకురా అక్క బాగా చూసుకుంటుందా? చూసుకుంటుంది. అవునా? ఇది దీని మాటలు వామ్మోయ్, వచ్చి రాని భాషతోటి చిలకల ఎంత బాగా మాట్లాడుతుంది అంటే. ఏం తిన్నావు నువ్వు? ఇంకా తినలేదా? ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్ చదువు. వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు మీ అక్కలేనా? అయితే నువ్వు ఇక్కడ ఉండు, అక్కలిద్దరిని నేను తీసుకెళ్తాను. ఏ వద్దా? ఏ నువ్వు ఉండు, 2 days ఇక్కడ ఉండు, అక్క వాళ్ళని తీసుకెళ్ళి నేను వస్తాను. నేను వస్తానా? ఎక్కడికి? మా అక్కలతో. అక్కలతో నువ్వు వచ్చేస్తావు. మరి బాగా చదువుతున్నావా? చదువుతున్నా. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్ అవుతా.
పోలీస్ అవుతావా? అమ్మో, నువ్వురా? డాక్టర్, డాక్టర్ అవుతావు. నువ్వురా? పోలీస్. నువ్వు పోలీసే. మరి వీళ్ళు పోలీస్ అవ్వాలంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? 10th క్లాస్ ఎడ్యుకేషన్ పూర్తి అవ్వడానికి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, అండ్ వీళ్ళు పౌరులుగా అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళుగా కనీసం ఏమీ లేదు. జనాభా లెక్కల్లో కూడా లేని బ్రతుకులు వీళ్ళవి. ఆ, ఇలాంటి వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఎదగాలంటే ఏం చెయ్యాలి మనం? సో ప్రతి ఒక్కరు కూడా కనువిప్పు కలగాలి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాట్లు పిల్లల భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తాయో. ఫుడ్ పెడుతున్నారు, అన్ని మొత్తం సకల సదుపాయాలు ఇస్తున్నప్పుడు కూడా వీరు బాధ్యత, వీరు ఫలానా మనుషులు, వీళ్ళు స్త్రీలింగం, వీరు అమ్మాయిలు, వీరు వయసు ఇది, వీళ్ళ ఇంటి పేరు ఇది. మీ ఇంటి పేరు ఏంటి? ఇంటి పేరు తెలీదు. అది మూవీలో చూసాం కదా, పుష్పరాజ్కి ఇంటి పేరు లేదంటే ఓ ఎమోషన్ అయిపోయి కొన్ని 4-5 సార్లు, కొన్ని 100 సార్లు ఆ మూవీని చూసాం. ఇంటి పేరు లేని పుష్పరాజ్కి మేము ఉన్నాము అంటూ కూడా ఎమోషన్ అయిపోయారు. కానీ కనీసం ఇంటి పేరు కూడా లేని ఈ ముగ్గురు చిన్నారుల విషాద గాథ. సో మేడం, ఫైనల్ గా మీరు చాలా మందిని ఇక్కడ చూసారు. ఇది పేరెంట్స్ తప్ప, లేదంటే మనిషి జన్మ ఎత్తడం వీలు తప్ప, అమ్మాయిలుగా పుట్టడం తప్ప, అసలు ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దయచేసి అమ్మ, పిల్లల్ని వదిలించుకోవాలని మాత్రం చూడకండి. ఆడజానం అనేది దేవుడిచ్చిన వరం అది. కానీ ఈ లోకంలోకి వచ్చి ఆడజానమకి విలువ లేకుండా పోతుందమ్మా. అనాథలుగా మిగిలిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉన్నారంటే, అన్ని ఉన్న ఆడపిల్లలకే రక్షణ లేని రోజులు ఇవి. వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళకి రక్షణ దొరుకుతుందా అన్న అనుమానంతో మేము కూడా ఉన్నాము. వీళ్ళకి మాత్రము చాలా దేవుడు అన్యాయం చేశాడనే నేను అంటా ఉంటాను మేడం. చాలా అంటే చాలా అండి. ఇప్పుడు ఎవరో ఒకరికి తాతనో, ఊరు వాళ్ళు చుట్టాలనో, బంధువులనో ఎవరో ఒకరు ఇక్కడున్న కొంతమంది తల్లిదండ్రులు లేని పేరెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి ఊరి పేరు కానీ, ఇంటి పేరు కానీ, తల్లిదండ్రుల పేర్లు కానీ ఏమీ తెలియని అమాయకులుగా మిగిలిపోయారండి వీళ్ళు. వీళ్ళ విషయంలో మాత్రం మేము చాలా బాధపడుతున్నామండి. మాకు కూడా ఈ పిల్లల కోసం ఏం చెయ్యాలి, వీళ్ళకి ఎటువంటి సర్టిఫికెట్లు లేనప్పుడు వీళ్ళ పై చదువులకి ఎలా తీసుకెళ్ళగలము అన్న ఆలోచనలో కూడా మేము ఉండిపోయామండి. ఎస్, నేను స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను, ఎవరో డబ్బులు డొనేట్ చేయాలనో, లేదంటే వీళ్ళకి ఏదో తెచ్చి ఇచ్చేయండో, వీళ్ళు బాధ్యత తీసేసుకోండి అని మాత్రం నేను ఈ స్టోరీ కోసం రాలేదు. ఈ ముగ్గురు పిల్లల యొక్క పరిస్థితి ఏ ఆడబిడ్డకి, ఏ బిడ్డకు కూడా రాకూడదు. నాట్ ఓన్లీ ఆడబిడ్డ, ఏ బిడ్డకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇంత కర్కశంగా బిహేవ్ చెయ్యొద్దు. మీరు ఒకవేళ పెంచలేకపోతే వాళ్ళున్న బర్త్ సర్టిఫికేట్లో, లేదంటే ఇంకేవో ఒక ఆర్ఫన్ హోమ్కో, లేదంటే శిశు గృహానికో అందజేసేయండి. వాళ్ళ బ్రతికేదో ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఎలాగో కన్నారు, మిగిలిన బాధ్యత పడలేమని వదిలించేసుకుంటున్నారు. కానీ ఇలాంటి బాధను మాత్రం దయచేసి తీసుకురాకండి. ముగ్గురు పిల్లలు కూడా ఏమీ అడగట్లేదు మనల్ని. మా కోసం వారానికి ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూసి అమ్మా బాగున్నారా అని పలకరించి వెళ్ళండి. కేవలం పలకరింపు కోసం మాత్రమే మేము ఆశగా ఎదురు చూస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరి దగ్గరికి కూడా వాళ్ళ చుట్టాలు వస్తున్నారు. సమ్మర్ వెకేషన్స్ అంటే వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్తున్నారు. పండగ వస్తే బట్టలు తెస్తున్నారు. మాకు ఏమీ వద్దు, అన్నీ మా అక్క బట్టలు, ఆ తర్వాత వాడిన ఇంకో అక్క తను వాడేసిన బట్టలు మేము సర్దేసుకుంటాం. మాకేం పర్వాలేదు, ఒక దుప్పటి కప్పుకొనైనా ముగ్గురు ఒక దుప్పటి కింద ఉండిపోతాం. కానీ మా కోసం ఎవరో ఒకరు రండి, మమ్మల్ని చూడండి, మీరంతా ఉన్నారని ధైర్యాన్ని కల్పించండి అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వ్యూవర్స్, ఈ స్టోరీ చూసిన తర్వాత ఏం చేద్దాం? మన చేతుల్లో ఏముంది? ఒక ధైర్యాన్ని మనం ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఇవ్వలేమా? మేము కూడా మీ బంధువులమే, మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నా మీకు అడగడానికి అనేసరి ఒక చిన్న భరోసాని మనం ఇవ్వగలమా? చూద్దాం వీళ్ళ ముగ్గురు పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.